నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలకు పైన అయింది, 12 సంవత్సరాలు. ఊరు ఈతముక్కల, నా పేరు జయలక్ష్మి, ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం. పత్రి సార్కి, పత్రి మేడానికి ధన్యవాదాలు. 12 సంవత్సరాలకు పైన అయింది సార్ ధ్యానంలోకి వచ్చి. అంతకుముందు నాకు అసలు చాలా చికాకుగా ఉండింది. మాకు చానాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప ఆరోగ్యం పరంగా బాగులేక ఆ గుళ్ళకి ఈ గుళ్ళకి తిప్పి ఆ అమ్మాయికి బాగులేక 13 ఏళ్ళకి చనిపోయింది. అదే దిగులతోటి ఉన్నా నేను ఆ పాప పోయిన తర్వాత. ఇక ఆ సంవత్సరంలోనే హరిబాబు గారు, అడివాపుల హరిబాబు గారు ఇక్కడికి ధ్యానం తీసుకొచ్చారు. ఇక్కడికి ధ్యానం క్లాసులు పెట్టారు ఆంజనేయ స్వామి గుళ్ళో. ఇక అప్పటి నుంచి నేను ధ్యానంలోకి వచ్చేసాను. నాకు ఆ దిగులు పోల చానాళ్ళు పోయేళ్ళకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా పాప ఒకరోజు నాకు ఒళ్ళో పడుకొని, నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండు అని చెప్పింది. ఇక నేను ఏడ్చి కళ్ళెమ్మటి నీళ్లు కారిపోయింది. నా కళ్ళెమ్మటి నీళ్లు కూడా తుడిచింది మా పాప. అప్పటి నుంచి నేను ఇంకా ధైర్యంగా ఉండ ధ్యానంలోకి వచ్చినాక. సరే, ఇక ఒకసారి నాకు నడుములు లెబ్బట్టింది. నడుములు లెబ్బట్టితే ఆ ఒంగోలులో క్యాలింగ్ తీపించుకున్నా. వాళ్ళు నడుములు ఇరిగింది, ఎముక ఇరిగిందని చెప్పారు. ఎముక ఇరిగింది, 10 రోజులు బెడ్ రెస్ట్ అమ్మా అని అన్నారు. మంచం మంచి కిందకు దిగకూడదు అన్నారు. నేను సారు ఇక్కడ ఉంటాం కాదు, నేను ఇంటికి పోయి మీరు రాసియండి మందులు వాడుకుంటానని చెప్పా. ఇక రాసిచ్చారు, 10 రోజులకు రాసిచ్చారు. మీరు ఇక్కడ ఎట్ట చెప్పారు అట్నే ఉంటానన్నాను. ఇక నాకు ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రతిరోజు ధ్యానంలోనే పడుకొని కూడా కూర్చోటానికి ఇల్లేదు కదా, ధ్యానంలోనే ఉంటున్నా. చిన్న పిరమిడ్ క్యాప్ నెత్తిన పెట్టుకొని నిద్రలో పక్కకు పోతున్నా కూడా మళ్ళీ లాక్కొని నెత్తిన పెట్టుకొని ధ్యానంలోనే ఉండ. ఇక నాకు 2వ రోజుకే మార్పు వచ్చేసింది. ఆ నడుములు నొప్పి ఎముక ఇరిగింది, సెట్ అయిపోయింది. ఇక మళ్ళీ 10 రోజులకు పోయా. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఇదేంది బెడ్ రెస్ట్ అని చెప్పాను కదా, నువ్వు ఇంత కోలుకున్నావు ఇంత తొందరలో అని అన్నాడు. ఇక మళ్ళీ నేను అప్పటానికి ఇక మందుల వాళ్ళ మళ్ళా ఒకరోజు ఇక బాగా జలుబు చేసి అసలు ఊపిరాడకపోయేలేకి ఇక నాకు ఈ శరీరం అవసరం లేదు, నేను వదిలేస్తున్నాను శరీరం అన్న. ఒకటే దగ్గు, నెమ్ము, ఆవేశం. ఇంక శరీరం వదిలేస్తున్నాను, నాకు అవసరం లేదు ఈ శరీరం అన్న. 4 వచ్చారు టపా పైన నుంచి నన్ను తీసుకొని పోయారు. నన్ను తీసుకొని పోయి అసలు ఎంత ఎత్తుకు తీసుకెళ్లారో నన్ను. అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఇక వాళ్ళు 4 స్తంభాలాగా నిలబడ్డారు. అందరు కుర్రోళ్ళే, ప్యాంట్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళ కాళ్ళకి నా చేతులు అతికిచ్చారు. నాకు బాగా కనపడుతుంది. ఇక చేతులు అతికిచ్చారు, ఎట్నే అతుక్కుపోయినాయి నా చేతులు. కింద ఏలాడుతూ ఉండా నేను. ఇంక ఎంత ఎత్తుకు తీసుకెళ్ళారో అంత ఎత్తుకు తీసుకెళ్ళి ఇక అప్పుడు అడిగా నేను, సగం దూరం పోయి, నాకు ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు, నాకు ఇంకా ధ్యానం కావాలి, ధ్యానంలో ఎదగాలి, అందరికి పంచాలి ధ్యానము, నన్ను ఎక్కడికి మీరు తీసుకెళ్ళేదంటే ఏం పలకలు వాళ్ళు 4 ఇంకా చాలా పైకి తీసుకెళ్లారు. అసలు ఏమి ఇళ్ళు కానీ ఏమి ఎడారిగా ఉంది, అంత ఎత్తుకు తీసుకెళ్లారో ఊగులాడుతానే పోయా నేను పైకి. ఇంకా కింద చూస్తే కింద చేతులు లాక్కుందామంటే చేతులు అతుక్కుపోయినాయి. ఇంకా పైకి తీసుకెళ్లారు. అప్పుడు వాళ్ళు పెద్దగా అరిచా, నేను ధ్యానంలో ఎదగాల, నేను అందరికి పంచాలి ధ్యానం గురించి, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నాకు ఇంకా ధ్యానం కావాలా అనేలేక అక్కడ ఆగిపోయారు 4. ఆగిపోయి మళ్ళీ లటుక్కుని తీసుకొచ్చి అంత యాగంగా తీసుకొచ్చారు. నేను ఎక్కడ ఉన్నానో ఇక అక్కడ వదిలేశారు, వెళ్ళిపోయారు. అది అట్లా ఆ అనుభవం. ఇక నేను అప్పుడు ఆలమించి నాకు ఏ ఆరోగ్యం బాగులేకపోయినా ఇక నేను ధ్యానంలో కూర్చుంటా. ఇంతవరకు బిళ్ళలు మానేసి 4-5 సంవత్సరాలు అయింది. హాస్పిటల్కి పోవటం కానీ ఏమి లేదు. ఏమైనా జలుబు చేసినా ఎంత నాకు బాగా ఆరోగ్యపరంగా ఉంది. వీటివి రోజు చూస్తుంటే ఇక రోజుకి 3 గంటల చొప్పున ఇంటి దగ్గర కూడా ధ్యానం చేస్తుంటా. మధ్యాహ్నంటప్పుడు ఉదయం సాయంత్రం వెళ్తుంటాం. చూస్తున్నా అక్కడ ఆ మేడం గారు చెప్పేది అసలు ఒక కాంతి పుంజంలాగా వచ్చిద్ది, అది మీరు భయపడగాకండి, బొట్టు స్థానంలో గుండన్న పోయిద్ది లోనికి, బెమ్మరంధ్రంలో గుండన్న లోనకు పోయిద్ది అని చెప్పారు. సరే అని చెప్పి అవి గమనిస్తానే ఉండ. అంతన ఇక పెద్ద కాంతి పుంజంలాగా నాకు మాడులోకి పోయింది. పోయేలేకి స్టడీగా కూర్చున్నాను కదా, ఇక పోయిన తర్వాత తట్టుకోలేకపోయా.
ఆ స్పీడ్కి వచ్చే పైనుంచి రావటం అంత నా కడుపులోకి పోయింది, లోనకి బాగుంది. మళ్ళా మేడం గారు చెప్పే ప్రతి క్షణం నేను ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. ఆ క్లీన్ చేయటం లోన అవన్నీ గమనిస్తూనే ఉండ. ఒకరోజు అయితే సారు బాలకృష్ణ సారు చెప్పాడు, వామిటింగ్లు కూడా అవుతాయమ్మా ఈ క్లీనింగ్ లోన అయ్యేటప్పుడు, అవి మీరు గమనించండి, భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. సరే అని చెప్పి అవి గమనిస్తానే ఉండ. నేను 15 రోజులు 41 రోజు ఈ మండలం పూర్తయిన దాకా ఉపవాసం ఉందాం అనుకున్నా. 15 రోజులు ఏం తినకుండా ఆ టిఫన్ తోటే ఉండా 15 రోజులు. ఇక నా అవన్నీ ఈ తగినంత శక్తి లేక కాళ్ళల్లో ఇక నా ఇదిగా ఉంది నడవటానికి కూడా. ఇక నా ఆ మరుస రోజు ఇక నా ఇదంతా ఒళ్ళంతా నొప్పులు, ఈ తలకాయ అంతా తిప్పినట్టు, అసలు మంచినీళ్ళు కూడా తాగల ఒకరోజు 2 వారాల క్రితం. మంచినీళ్ళు కూడా తాగకుండా తాగాలనిపించలే, వాటి మీద ఇష్టం లేదు నాకు. అంతకుముందు ఒకరోజు చేతి జ్ఞాన క్లాస్ చెప్పారు చూడు, అప్పుడు కూడా వెళ్ళా నేను. ఆ క్లాసులో కూడా పాల్గొన్నా 9 రోజులు. అప్పుడు ఎనర్జీ నేను వైరస్ని అనే నా పక్కనే నిల్చుంది వచ్చి, నన్ను వైరసి అని పిలుస్తారు, నా పేరు వైరసి, నేను వస్తాను అని అంటుంది నా పక్కనే ఒక నీడలాగా వచ్చి. అది నేను వస్తాను అంటుంటేను ఒక ఆయన నా పేరు రావణ బ్రహ్మ అంటారు, అటు ఇటు తలకాయలు ఉన్నాయి. రావణ బ్రహ్మ అంటారు నా పేరు, నువ్వు ఎక్కడికి వస్తావు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేనుండగా నువ్వు ఎక్కడికి వస్తావు, ఈయన నా ఎదురుగా నిల్చున్నాడు. నేనుండగా నువ్వు రావాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోను అన్నాడు. వాళ్ళిద్దరూ వాదం ఆడుకోవటం నేను ఒక సాక్షిలాగా చూస్తా ఉండ. ఇక నాది గుర్తుకొచ్చింది, ఇదేంది నాకు ఈ బాగలేదే, నా ఆత్మలో నుంచి వస్తుంది బయటికి, అది కాదు, నీకు ఎనర్జీ కాదు. నేను అట్లా అనుకున్నా. నేను 40 రోజులు క్లాసులో పాల్గొంటున్నాయి, అక్కడికి రానీరు కావాల, ఇదేంది వైరస్ అంటే నాకు రానన్నే ఎట్లా వచ్చిందని, ఇది నాకు మట్టుకి అది కాదని లోన్ నుంచి మెసేజ్ వస్తుంది, వైరస్ కాదు, నువ్వు భయపడాల్సిన పని లేదని. నేను తెల్లారేలేకే నేను కోలుకున్నాను. మళ్ళీ స్నానం చేసి ఎప్పటిలాగానే క్లాస్కి వెళ్ళాను. బాగానే ఉంటుంది ఇప్పుడు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఒకసారి మా ఆయనకి పసికిరల జ్వరం వచ్చింది. పసికిరల జ్వరం వస్తే 5 రోజులు ఒంగోలులో పెట్టుకొని ఉన్నాం, తగ్గల 5 రోజులు కూడా తగ్గకపోయేలేకి ఆ డాక్టర్ ఇదేంటి జ్వరం ఇంకా తగ్గలేదు అని మందులు ఆడుతున్నారు, తగ్గలేదు. ఇక సరే ఈయన ఒకరోజు రాత్రి ఎక్కువయ్యి జ్వరం ఆ బెడ్ మీద నుంచి కింద పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. నేను అదే టైంలో ధ్యానంలో కూర్చున్నా, ఆయన పడుకున్న బెడ్ మీద కూర్చున్న ధ్యానంలో. ఇద్దరు మహానుభావులు వచ్చి కుర్రోళ్ళే సొక్కా ప్యాంట్లు వేసుకొని వచ్చి శతస్కోపు భుజాల మీద ఉంది, ఈయన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళని నేను బాగా గమనిస్తూ చూస్తానే ఉండ. ఇక ఈయన్ని పరిశీలించి వెళ్ళేటప్పుడు ఇక నా కాలు తగిలి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు ధ్యానంలోంచి బయటకు వచ్చా. అంతకుముందు నుంచి ఎప్పుడో నుంచో కంపౌండర్ తలుపు దాడుతున్నాడంట ఈ రోగులను చూడటానికి. అమ్మ మీరు తలుపు తీయలేదు, ఎప్పుడాంచో తలుపు దాడుతున్నావా అమ్మ అన్నాడు. అది ఒకటి నాకు ధ్యానంలో ఈయనకి ఆరోగ్యంగానే ఉంది. మళ్ళీ ఒకసారి ఈయనకి ఆరోగ్యం బాగలేదు, పేగు జారిందంటే ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ ఒంగోలు తీసుకెళ్ళాం. ఆపరేషన్ చేయాలంటే ఒంగోలు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు 70 సంవత్సరాల వయసు ఉంది, ఈయనకి చేయటానికి లేదు ఆపరేషన్ అన్నారు. నేను మహానుభావులను తలుసుకొని పత్రిజీ గారిని తలుసుకొని అందరం మళ్ళీ ధ్యానంలోకుండా చేయటం లేదు, వెళ్ళిపోమన్నారు బయటికి. ఇక వెళ్ళాం, బయటికి వచ్చేసాం గేట్ అవతలకి. ఇదేంది ఇట్లా అంటున్నారు, నేను ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన కూడా నాతో ఉండాలా క్షేమంగా అని అనుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. ఇక గేటుకి బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ పిలిచారు, అమ్మ చేస్తాము రేపు రండి ఇవాళ ఇంటికి పోయాను. ఇక ఆయనకి ఆపరేషన్ సక్సెస్ అయింది.